జనగామ, నిన్న వరంగల్, నేడు హనుమకొండ పోలీసులు న్యాయవాదులపై దాడి చేయడం వాళ్ళకు ఒక దినచర్యగా మారింది. ఒక రోజు అంటే ఒక చోట కాదు, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పలు చోట్ల న్యాయవాదులపై దాడులు జరిగిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన గంధం శివ అనే అడ్వకేట్ మీద జరిగిన దాడికి బార్ అసోసియేషన్ అంతా కూడా స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అందరూ కూడా బైకాట్ చేసి వాళ్ళు ధర్నా దిగడం జరిగింది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది ఎల్లం నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు పోలీసు వాళ్ళ విధి నిర్వహణలో ప్రజలకు సేవకులే మాత్రమే కానీ వాళ్ళు ప్రజలపైన దాడి చేసే హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ రకమైన సంఘటనలు ఈరోజు మొన్న 3వ తారీఖు నాడు గంధం శివ గారి పైన దాడి జరిగిన సంఘటన ఏదైతుందో అలాంటి సంఘటనలు అనేకం పునరావృతం అవుతున్నాయి. కాబట్టి దీన్ని సీరియస్గా మేము న్యాయవాద సోదరులు అందరి పక్షాన మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి పోయే వరకు కూడా పోలీసు డీజీపీ గారి దృష్టికి పోయే వరకు కూడా దీన్ని స్పందించే దిశగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ సంఘటనలను చూస్తే శివ పైన దాడి జరిగిన సంఘటన, అదేవిధంగా ఎందుకు అని చెప్పి అడిగిన క్రమంలో అబ్డక్షన్ ఆఫ్ డ్యూటీస్ అని చెప్పి శివ గారి పైననే న్యాయవాది శివ పైననే కేసు రిజిస్టర్ చేయడం, అదేవిధంగా శివ పైన దాడి చేసిన విషయం మీద పిటిషన్ ఇస్తే కేవలం రిసిప్ట్ ఇచ్చిండ్రు, ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు. కానీ న్యాయవాది కాబట్టి ఆయనకు రూల్స్ తెలుసు కాబట్టి ఆయన ఎంజిఎం పోయి మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకొని గ్రేవియస్ ఇంజురీస్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ విషయాన్ని ఏసీపీ గారికి కూడా మేము నిన్న తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అందరం న్యాయవాదుల పక్షాన అందరం పోయినాం. కానీ ఏసీపీ గారు స్పందించి 2 గంటలలో దీన్ని ఏదో ఒకటి మేము తెలుస్తాం, పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా తీసుకున్నాం. ఎందుకంటే న్యాయవాదుల పక్షాన, ఎందుకంటే మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్, మేము సెల్ఫ్ ప్రొఫెషన్, ఇది సేవా దృక్పథంతో ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఇవాళ పోలీస్ ఏంది ప్రజల సొమ్ముతోటి జీతం తీసుకొని బతుకుదేరు కోసం వచ్చేటోడు కాదు. లేదు, వచ్చినావు నువ్వు ప్రజాసేవ చేస్తావనుకుంటే, ప్రజలను ఈ విధంగా భక్షించదలుచుకుంటే నువ్వేమైనా రౌడీజమో గుండాయిజమో లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకునివో గుండా నాయకునివో కానీ ఇట్లాంటి సీతారెడ్డి అనే ఇన్స్పెక్టర్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఈ చీడ పురుగును వదిలిపెడితే అందరి పోలీసు సభ్య సమాజం తలదించుకునే దిశగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చీడ పురుగులను ఏరవేయాలని చెప్పేసి వరంగల్ బార్ అసోసియేషన్ పక్షాన నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ను డిమాండ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇది. మేము ఏదైతే సేవ చేయడానికి ఉన్నామో వాళ్ళ యొక్క జీతాలు తీసుకోవడానికి లేవని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఎక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అసలు ఎవరికి పైప్ పెడుతున్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, సో వాళ్ళు తాగిరా లేదా అని దాని మీద చర్చించుకోవడానికి చట్టాలు ఉంటాయి, దాని మీద కోర్టులు ఉంటాయి. కానీ కావాలని ఆ వీడియోలు ఫోటోలు తీసి పబ్లిక్లోకి రిలీజ్ చేసి ఆ ప్రజల మనోభావాలు దెబ్బతీసంగా ఉన్నటువంటి వ్యవస్థను మీరు ఏమంటారు? ఈరోజు గంధం శివ గారి మీద జరిగిన ఏదైతే దాడి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఏదైతే పనిష్మెంట్స్ ఉన్నాయో అది పెట్టి అఫెన్స్ కింద ఫైన్ అనేది ఉంటుంది. దాన్ని ఆ పెట్టి అఫెన్స్గా చేసి ఉంటే బాగుండేది. కానీ అలా కావాలని చెప్పేసి ఒక న్యాయవాదిని తీవ్రంగా అమానవీయంగా కొట్టడం అనేది చాలా దారుణం. ఈరోజు రాష్ట్రంలో పలు బార్లలో, జనగాంలో కావచ్చు, మన వరంగల్లో ఇంతకుముందు కావచ్చు, ఇది కావచ్చు, ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అంటే పోలీసులకి న్యాయవాదులకి మధ్యన ఒక రకమైన అంటే ఒక గీత అనేది ఏర్పడుతున్నది. అది ఒక వృత్తిపరమైన ఈగో కావచ్చు, ఒక రకమైన మాత్రము ఉన్నది. అయితే మేము న్యాయవాదిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మేమందరం కూడా పౌరుల హక్కుల కోసం కాపాడే వ్యక్తులము, ఈరోజు సమాజంలో పౌరుల కోసము ఉండే వ్యక్తులము. మా హక్కులే ఈరోజు కొలాప్స్ అయిపోయేసి ఈరోజు మేము ఇబ్బంది పడి రోడ్డున పడే పరిస్థితి వస్తే సామాన్య మానవుల పరిస్థితి ఏందని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు గంధం శివ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆఫీసర్లని సస్పెండ్ చేయాలి. మళ్ళీ అలాగే మేము అడ్వకేట్ బిల్లుని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా అడ్వకేట్ కూడా పలు డాక్టర్లు అందరికీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు అడ్వకేట్లు కూడా ప్రొటెక్ట్ యాక్ట్ రావాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి హక్కులు కావాలా, ఏం కావాలని ఇక్కడ తెలుసు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఒక్కసారి మీకు ఎటువంటి ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి కోరుకుంటాము?
ప్రొటెక్షన్ అంటే అడ్వకేట్ యాక్ట్ తీసుకురావాలి, అది ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక దళితుడైన అడ్వకేట్ మీద ఒక సిఐ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, సరే అతను ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదో కొంచెం తీసుకున్నాడు, దానికి అంత పెద్ద ఆయనను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఆయన సెల్ ఫోన్ డ్యామేజ్ చేయడము, తీసుకుపోయి ఇల్లీగల్గా డిటైన్ చేయడం, ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్. ఇది చిన్నది, ఇది కాకపోతే అది ఫైన్ కట్టుకుంటాడు, ఏదన్నా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా అంటే ఆయన పొమ్మంటే ఎటోళ్ళాడు పోయేదే. కావాలని ఇంటెన్షనల్గా ఆయన జులుం అడ్వకేట్ల మీద ప్రదర్శించాలని చేస్తాడు. ఇప్పుడు అతను చేసిన దానికైతే మావాడు మరల పడితే 353 కింద అయితే సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ చేసింది కదా. మావాడిని కూడా కొట్టినందుకు సెక్షను, తిట్టినందుకు, ఇల్లీగల్గా డిటైన్ చేసినందుకు, ఆ సెల్ ఫోన్ డ్యామేజ్ చేసినందుకు ఇవన్నిటి మీద ఎఫ్ఐఆర్ చేయాలి. లేని పక్షంలో మేమే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళ సాక్ష్యాలను తీసుకొని ఇక్కడనే కాగ్నిజ్ తీసుకొని ఈడనే సీసీ నెంబర్ చూసి ఈ కోర్టు చుట్టూ అతను తిప్పి ఈ కోర్టులో ఎంత బలం ఉండదో మేము చూపెడతాం. వాస్తవానికి అక్కడ సిఐది 100% తప్పు. ఇతడు చేసింది చిన్న మైనర్ మిస్టేక్, అది కామన్ మిస్టేక్. అది ఏదో నువ్వు కోర్టులో చూసుకోమంటే అది అయిపోయేది, ఎటోళ్ళటు పోయేది. కావాలని ఆ ఎస్ఐ కానీ ఆ సిఐ కానీ తీసుకుపోయి జులుం ప్రదర్శించి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసి ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్. కాబట్టి పోలీస్ అధికారులు అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో మేమే కోర్టుల ప్రైవేట్ కంప్లైంట్ తోటి వాళ్ళ ఎవిడెన్స్ను రికార్డ్ చేసి ఇక్కడనే సీసీ నెంబర్ చేసి కోర్టులో చేస్తామని మేము అందరం కలిసి ముక్తంగా చెప్తున్నాము. న్యాయంగానైతే మీరు చేసి మీ బాధ్యత నిలబెట్టుకోండి. ఇప్పుడు సమాజంలో చెడు స్లోగన్ పోతుంది, పోలీసుల మీదనైతే ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ అవుతుంది, వాళ్ళు ఎవరి మీద ప్రవర్తించినా కాదు అని సమాజానికి బ్యాడ్ సిగ్నల్స్ పోతాయి. కాబట్టి దాన్ని మీరు కాపాడుకోవాలంటే అతని మీద కూడా ఎఫ్ఐఆర్ చేయండి. 2 కేసులు నడుతాయి. ఎవరిది మంచి వచ్చాడో అది కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఆ న్యాయస్థానం నిర్ణయిస్తా అని మేము కోరుకుంటున్నాం. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎక్కడ అన్నట్టు. ఇప్పుడు ప్రజల్ని కాపాడేటువంటి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో ఆ న్యాయవాదుల మీదనే దాడులు జరుగుతున్న పరిస్థితి. సో వీళ్ళ ధర్నా ఎంతవరకు పోతుంది, ఎక్కడి వరకు పోతుంది, వీళ్ళ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు అవుతుందా లేదా అనే దాని మీద మనం వేచి చూడాలి. నిర్భయం న్యూస్ 9తో నేను మీ విజయ్.